బ్రేకింగ్ న్యూస్ మార్కులు తక్కువ వస్తున్నాయనే మనస్తాపంతో నీట్ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. వరంగల్ జిల్లా ఎన్ఐటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న రితిక్ సాయి పరీక్షల్లో మార్కులు తక్కువ రావడంతో కలత చెందాడు. వడ్డేపల్లి చెరువులో దూకి నీట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. నీట్ అధికారులు హైదరాబాద్లోని విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక హాస్టల్లో ఉంటూ రితిక్ సాయి విద్యాభ్యాసం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. రైట్ వేణు, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? హైదరాబాద్ కర్మన్ ఘాట్ కు చెందిన ఓ ప్రైవేట్ టీచర్ గోపాల్ సంబంధించిన కుమారుని నెట్ లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతము 2వ సంవత్సరం బీటెక్ చదువుతున్నాడు. అయితే ఉగాది పండుగకు సెలవుల కోసం ఇంటికి వెళ్ళినప్పుడు పూర్తిగా డిప్రెషన్ లో ఉండడంతో ఏందని విషయం తెలుసుకోగా పూర్తిగా తను చదివింది గుర్తుండట్లేదు, మార్కులు తక్కువ వస్తున్నాయంటూ కూడా బాధపడినట్టు తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇప్పించి పర్లేదని చెప్పి తిరిగి నెట్కు పంపించారు. అయితే 2 రోజుల క్రితం సాయంత్రము తన రూమ్ లోనే ల్యాప్టాప్ ఫోన్ అక్కడే పెట్టుకొని తాను బయటికి వెళ్ళిపోయినట్లుగా కూడా తన స్నేహితులు గుర్తించి స్టాఫ్ కు సమాచారం అందించారు. ఆ తర్వాత ఎంత వెతికినా ఆచూకీ దొరకపోవడంతో పోలీసులకు సమాచారం అందించగా తాను వడ్డేపల్లి చెరువు వద్దకు వెళ్ళినట్లు కూడా గుర్తించిన పోలీసులు ఆ చెరువులో వెతగా నిన్న మధ్యాహ్నము సాయికి సంబంధించిన డెడ్ బాడీని స్వాధీనం చేసుకొని కుటుంబ సభ్యులకైతే సమాచారం అందించారు. ఇక తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు తాను మానసికంగా తను చదివింది గుర్తున్నట్లేదు, మార్కులు రావట్లేదనే భావనతోనే పూర్తిగా డిప్రెషన్ లోనే సూసైడ్ చేసుకున్నాడంటూ తండ్రి గోపాల్ పిటిషన్ ఇవ్వడంతో పోలీసులు ఫార్మాలిటీస్ పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ మార్టం నిర్వహించి డెడ్ బాడీ బంధువులకు అప్పగించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే నెట్ కు సంబంధించి కీలకమైనటువంటి యూనివర్సిటీలో చదువుతూనే ఈ విధంగా సూసైడ్ చేసుకోవడంతో కూడా నెట్ లో కూడా పూర్తి స్థాయిలో తన స్నేహితులు కన్నీరైతే పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత చదువు ఒత్తిడిగా కారణమే సూసైడ్ కు ప్రధాన కారణం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చెప్తున్న పరిస్థితి. మొత్తానికి స్టూడెంట్ తాను భవిష్యత్తు లోపల ఓ మంచి ఇంజనీర్ గా తిరిగి వస్తాననుకున్న కొడుకు ఇలా అర్ధాంతరంగా సూసైడ్ చేసుకోవడంతో కూడా తన కుటుంబ సభ్యులు బంధువులు అయితే కన్నీటి పర్యమవుతున్న పరిస్థితి ఉంది. రత్న, వేణు, ఏదైతే ఎన్ఐటీలో చదువుతున్నాడో ఈ వ్యక్తి రితిక్ సాయి అనే విద్యార్థి, అతను వెళుతున్నప్పుడు బయటికి అక్కడ సిబ్బంది కానీ ఎవరు చూడడం జరగలేదా? అతన్ని ఎక్కడికి వెళ్తున్నారని అడిగి ప్రశ్నించడం అలాంటివి ఏం జరగలేదా? తన స్నేహితులు కానీ ఎవరు కానీ తను అక్కడి నుంచి ఎక్కడైతే చదువుకుంటున్నారో అక్కడి నుంచి బయటకు వెళ్తున్న క్రమంలో ఎవరు చూడలేదా అతన్ని? అయితే ఫిబ్రవరి లోపల తనకు సంబంధించి సెమిస్టర్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత అందులో మార్కులు తక్కువ రావడంతో అప్పటి నుంచే ఎవరితో సరిగా మాట్లాడలేదు, తానే ముభావంగా ఉంటున్నట్లు కూడా తన రూమ్మేట్స్ అదేవిధంగా తన క్లాస్మేట్స్ కూడా చెప్తున్నారు. అందుకే తాను ఎటు వెళ్తున్నాడనే విషయం కూడా ఎవరికి చెప్పకుండా వెళ్తున్నాడని చెప్పి. అయితే తాను మేజర్ కాబట్టి వెళ్ళినా కూడా బయటికి ఏదైనా అవసరాల కోసం వెళ్తున్నాడని భావించారు తప్ప తనను ఎవరు కూడా ప్రశ్నించలేదు. తన స్నేహితులు కూడా చెప్పకుండానే తాను ఒంటరిగా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడంతో కూడా తిరిగి వస్తాడు సాయంత్రం వరకని భావించారు. కానీ అనూహ్యంగా తాను సూసైడ్ చేసుకుంటాడనేటువంటి భావన ఎవరిలో రాలేదనేటువంటి తన ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. ఇక సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించిన తర్వాతే ఒంటరిగా తనకు బయటికి వెళ్లడం చూసిన తర్వాత కుటుంబ సభ్యులకు మొదటగా సమాచారం అందించడంతో గత 10-15 రోజుల నుంచి కూడా తాను ఇంటికి ఫోన్ చేసి బాధపడము, చదువు సరిగా దక్కట్లేదంటూ కూడా చెప్పడంతోనే కొంత డిప్రెషన్ లో ఉండుంటాడు. వేరే ఇతర ఫ్రెండ్స్ దగ్గరికి కానీ ఇతర ప్రదేశాలకు వెళ్ళొచ్చు చూడండి అంటూ కూడా చెప్పడంతో దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటి వరకు కూడా తను ఎందుకు వెళ్ళాడు అనే అంశానిపై కూడా ఎవరు కూడా డౌట్ కలగలేదు. సో దీంతోనే తాను సూసైడ్ చేసుకోవడానికి డిసైడ్ అయిన తర్వాతనే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ ఘటన విషాదాంతం కావడంతో కూడా పూర్తిగా పూర్తిగా ఒక విషాదాన్ని అమ్ముకున్న పరిస్థితి. తన తల్లిదండ్రులు కూడా తనకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు నిట్లో లేవు, తాను కూడా హాస్టల్లో ఉన్నప్పటికీ కూడా తనకు ఫుడ్ కు సంబంధించి కానీ అక్కడ అధ్యాపకుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేవు, కానీ తను చదవలేకపోతున్నాను, తను గుర్తుండలేవు చదివిన అని చెప్పి గతం నుంచి కూడా తల్లిదండ్రులు చెప్పడంతో తనకు సూసైడ్ ప్రధాన కారణము తానే డిప్రెషన్ లోకి వెళ్ళడం అనేటువంటి వర్షన్ కూడా తండ్రి గోపాల్ కూడా లిఖితపూర్వకంగా పిటిషన్ కూడా ఇచ్చారు. సో దీంతో పూర్తిగా చదువు రావట్లేదనేటువంటి ఒక మనస్తాపంతోనే పూర్తిగా సూసైడ్ చేసినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు కానీ నీటి యాజమాన్యం కూడా భావిస్తున్న పరిస్థితి. రత్న, రైట్, థ్యాంక్ యూ వేణు.